చపాతీలోకి సూపర్‌గా సెట్ అయ్యే పన్నీర్ బుజ్జిని చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకోండి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అండ్ నెయ్యి 1 టేబుల్ స్పూన్ ఏసుకోండి. ఓన్లీ ఆయిల్‌తో కాకుండా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని చేసుకుంటే ఈ కర్రీ ఫ్లేవర్ అనేది బావుంటుందనమాట. బటర్ ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి మిక్స్ చేసుకొని వేయించుకోవాలనమాట. ఆనియన్స్ సన్నగా కట్ చేస్తే కర్రీ టేస్ట్ బావుంటదనిపిస్తది నాకైతే. ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతుండగా మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో బాగా పండిన టమాటాలు 2 టమాటాలు తీసుకోవాలి. అలాగే ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఇంచు అల్లం కూడా తీసేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మన ఆనియన్స్ కూడా ఫ్రై అవుతూ ఉంటాయన్నమాట. ఆనియన్స్ అనేవి చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టొమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. ఒక 4, 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం గరం మసాలా. గరం మసాలా మరీ ఎక్కువగా వేసేయకూడదు. కొంచెం లైట్‌గా వేసుకుంటే చాలు. అలాగే 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ అనేది మరి గట్టిగా ఉంది అనిపిస్తే మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఏం పర్లేదు. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత చక్కగా ఇలా తురుముకున్న పన్నీర్‌ని యాడ్ చేసుకోండి. అలాగే ఈ పన్నీర్ కూడా మనం ప్రిపేర్ చేసిందే హోమ్‌మేడ్ పన్నీరే బయట ఎక్కడ కొన్నది కాదు. ఎందుకంటే ఈ మధ్య ఫేక్ పన్నీర్ వస్తుందంటున్నారు కదా! అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇలా పన్నీర్ ఏసేసిన తర్వాత పన్నీర్‌ని కూడా కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఈ టైంలో కొంచెం వాటర్ తక్కువైంది, మరీ గట్టిగా ఉందనిపించినా గానీ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. పన్నీర్ కర్రీలో మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే లాస్ట్‌లో ఫైనల్‌గా కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోండి. దానివల్ల ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయన్నమాట. అలాగే లాస్ట్‌లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కొంచెం బటర్ అయితే యాడ్ చేస్తున్నాను బావుంటుందని చెప్పేసి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మగ్గించుకున్నామంటే మన పన్నీర్ బుజ్జి అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరీ ఎక్కువ హడావిడి ఏం లేకుండా చాలా క్విక్‌గా రెడీ అయిపోతుందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఓకే. బాయ్.